మీరే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభావ. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము జరిగించండి నా ప్రభావ. నాయన నీ దివ్యవాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభావ. ఎన్నడూ మేము ఎన్ని విషయాలు మాతో చెప్పు నాయన. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. ఎన్నడూ వినని సంగతులను మాకు తెలియపరచుతండి నాయన. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం మాకందరికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ దేవుడా. మా హృదయాల మీద నాయన ముద్రించు నాయన. నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం అది ఎన్నటికి కూడా ఎవరో మర్చిపోకూడదు పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేయండి నాయన. సమస్త అంధకార శక్తుల్ని ప్రభావ ఇక్కడ ఎవరి మీద ఎక్కడ కూడా ఎటువంటి దురాత్మలు, దుష్ట శక్తులు, అపవిత్రాత్మలు, అంధకార చీకటి శక్తులారా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ స్థలాన్ని విడిచిపెట్టి, మనుషులు విడిచిపెట్టి నరకాగ్నులకు కొమ్మని మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు శక్తి కలిగిన నామములో నరకాగ్నులకు కొమ్మని మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు శక్తి కలిగిన నామములో నరకాగ్నులకు కొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ యొక్క సన్నిధి ఇక్కడ ఆవరించబడును గాక. నీ సెగల మేఘము ఇక్కడ ఆవరింపబడును గాక. నీ తేజస్సు ఇక్కడ ప్రకాశించును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యము చేయండి నాయన. అయ్యా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మా మధ్యన మీరు ఆశ్రయులై ఈ ఆత్మ కార్యాలు జరిగించండి నా ప్రభా. ఈ రాత్రి మాతో ఏం చెప్పాలనుకుంటున్నారో, మాకేది అవసరమైందో ప్రభా, మాటలు మాతో మాట్లాడు తండ్రి. ఈ దివ్య వాక్యాన్ని మాకు బోధించండి పరిశుద్ధాత్మ దేవుడా. ఈ ఆత్మ వశంలోకి నన్ను తీసుకో తండ్రి. ఆత్మకార్యము జరిగించి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొన్న ఎంతవరకు వచ్చాం మనం, గుర్తుందా ఎవరికైనా? యేసేపు దగ్గరికి ఎంతమంది వచ్చారని చెప్పాను? 72 మంది వచ్చారు. ఓ చోట 75 అని ఉంటుంది, ఓ చోట 70 అని ఉంటుంది, ఓ చోట 72 అని ఉంటుంది. దాన్ని మనం పెద్ద అంటే ఒక్కొక్కరు ఒక రీతిగా రాస్తారు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీరు వింటున్నారు కదా, ఈ వాక్యాన్ని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు అందరూ ఒకలా చెప్తారా? అందుకే సువార్తల్లో కూడా ఒక అంశం గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కరు మత్తయి ఒకలా చెప్తాడు. కొంచెం పాయింట్లు తేడా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకంటే ఏమీ లేదు. అయితే వీళ్ళు 72 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ యోసేపు అక్కడ రాజుగా, అంటే కేవలం రాజు పోస్టులో రాజు ఉంటాడు కానీ చేసేదంతా కూడా ఎవరు? యోసేపే చెయ్యాలన్నమాట అండి. ఆ పదవి బాధ్యతలన్నీ కూడా అతనికి అప్పగింపబడినవి. అప్పగించబడినప్పుడు అతను మరి చాలా చక్కగా చేస్తూ ఉన్నాడనమాట. చేస్తూ ఉన్నాడు. రాజుకి చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడండి. దేవుడు ఎప్పుడు కూడా అదే కోరుకుంటాడు మన దగ్గర నుంచి. ఏం కోరుకుంటాడు? ఒకటి విశ్వాసం కోరుకుంటాడు, రెండోది నమ్మకాన్ని కోరుకుంటాడండి. మనమైనా అంతే కదా. మనము నమ్మకమైన బిడ్డలు కావాలని మనం ఎలా కోరుకుంటున్నామో దేవుడు కూడా ఎలా కోరుకుంటాడో నాకు నమ్మకంగా కావాలి అని కోరుకుంటాడండి. ఎప్పుడైతే దేవునికి మనం నమ్మకస్తులుగా బ్రతుకుతున్నామో అది ఎవరికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం మన జీవితంలో, మన కుటుంబంలో లేక బయట ఎక్కడైనా కావచ్చు, మన నమ్మకత్వాన్ని మనము పోగొట్టుకోకూడదండి. అయితే ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలన్నమాట. సపోజు మీరు కిరాణా కొట్టుకు వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక కూరగాయల షాప్కి వెళ్ళారనుకోండి, దేనికైనా కావచ్చు అనమాట. అక్కడ వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. మీకు ఎప్పుడైనా జరిగిందా మీ జీవితాల్లో? అప్పుడు మా జీవితంలో కూడా అలాగే జరిగిందండి. జరిగినప్పుడు మా పిల్లలు ఇంకా చిన్న వయసు అన్నమాట అండి. అంత లెక్కలయ్యి తెలియని వయసు అన్నమాట అండి. ఏదో తీసుకురమ్మని పంపించానండి. పంపిస్తే తీసుకొచ్చేసాడు మా అబ్బాయి అనుకుంటా. తీసుకొచ్చిన తర్వాత అవన్నీ లెక్క చూస్తే డబ్బులు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవి అని చెప్పేసి అంటే
ఏమో నాకు తెలియదు మరి ఆయన ఇచ్చారు అని చెప్పేసి అన్నాడు అనమాట. అనేసరికి సరే ఆయన ఏదో పొరపాటు ఇచ్చేసి ఉంటాడు, పట్టుకెళ్ళి ఇచ్చేసేయి అని చెప్పి పంపించేశాడు. పంపించినప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీని 2-3 సార్లు బట్టల షాప్లో జరిగింది అలాగా, కళామందిర్లో జరిగినప్పుడు ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. ఇచ్చారు. ఇస్తే ఇదేంటి ఎంత ఇచ్చారేంటి అని చెప్పేసి లెక్క చూసుకుంటే ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. వచ్చినప్పుడు ఇదిగోండి మీరు ఎక్స్ట్రా ఇచ్చారని ఇచ్చేసామన్నమాట అండి. ఇప్పుడు ఆ డబ్బులు మనం తీసేసుకుంటే అతను ఏమైనా మమ్మల్ని అడుగుతాడా? కానీ మనం ఎవరి బిడ్డలమే, దేవుడు ఎవరు? రాజాది రాజు ఆయన, అవునా కాదా? రాజాది రాజు బిడ్డలము ఎలా ఉండాలి? మనం రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ఉండాలండి. అంటే కొంతమంది వేషాలు వేస్తారండి. వేషాలు అంటే రాజు వేషం, రాణి వేషం ఇలాంటివి వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ హైదరాబాద్లో అనుకుంటాను, అది మర్చిపోయాను కానీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు, అలాగే కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా అనమాట, ఆ కాశ్మీర్ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అనమాట అండి. అది వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, అవి వేసుకుని ఫోటోలు తీయించుకునేవారు అనమాట అండి. మమ్మల్ని రమ్మని మేము మాకు అలాంటివి అనేసి నాకు ఇష్టపడదు అలాంటివి. అక్కడ కూడా అలాంటి అవకాశం వచ్చింది, ఇక్కడ హైదరాబాద్లో కూడా అలాంటి అవకాశం వచ్చింది. అలాంటివి ఏమొద్దు నాకు అసలు చెప్పేసి మేము ఇష్టపడలేదు. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఐదారు కూడా ఉన్నారు, కాశ్మీర్ అయితే నేను అప్పటికి ఐదారు లేదు. అంటే అది వేషం అన్నమాట. జస్ట్ దేనికోసం? అది ఫోటో కోసం. అలాగా ఒక రాజు అంటే, మన దేవుడు రాజు అంటే, ఆ రాజు యొక్క బిడ్డలం అంటే మనము మన దగ్గర ఆయనకు ఉండే లక్షణాలు ఉండాలన్నమాట. అది అంతే తప్ప రాజులాగా మనం బట్టలు వేసుకుంటే అవుతామా చెప్పండి? అంటే మనం వేసుకున్న ఆ డ్రెస్ని బట్టి కాదు, కానీ మన దగ్గర ఉన్న క్వాలిటీస్ చూస్తారు అవతల వాళ్ళు. చాలామంది సాక్ష్యాలు చెప్తారండి. ఏదైనా చేసినప్పుడు మీరు దేవుడు బిడ్డలాంటి అని అడుగుతారని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలామంది. చెప్పినప్పుడు అవునండి మీకు ఎలా తెలిసింది అంటే, దేవుడి బిడ్డలైతేనే పని చేస్తారు, దేవుని బిడ్డలైతేనే ఈ పని చేస్తారు. అంటే ఏం చూస్తారు మన దగ్గర వాళ్ళు? క్రియ చూశారు. ఏం చూశారు? క్రియ. అంటే దేవుని యొక్క లక్షణాలన్నీ ఎక్కడికి రావాలని? మన జీవితంలోకి వచ్చేయాలి. రాజాదిరాజు బిడ్డలు అంటే ఒక రాజకుమారులాగా రాజకుమార్తెలాగా మనం బ్రతకాలి, కానీ ఒక బెగ్గర్స్ లాగా బ్రతకూడదు. అంటే ఎవరిదే కూడా మనము ఆశించకూడదు. మనము ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మన దగ్గర కనిపించినాయో మనల్ని అధికముగా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఈ దీవెన అనేటువంటిది ఏదో లాటరీ టికెట్ తగిలినట్టు ₹1 రావడం ఇలాంటి ఏమీ ఉండదండి. వాడికి ₹1 వచ్చేటప్పుడు కంటండి ఎవరికి లాటరీ టికెట్ దొరికిందో వాడు వెనకాలే వెళ్ళి అని చెప్పేశారండి. చూసారా? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తెల్లారిటప్పుడు దీవించడం, అంచెలంచెలుగా దీవిస్తాడు. మనకి ఇవ్వబడింది మనము, అది ఏ పనైనా కావచ్చు, అది కూలి పని అయినా కావచ్చు, లేకపోతే బిజినెస్ అయినా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, మరి ఏ పని అయినా కావచ్చు. ఏ పని చేసినా కూడా పనివాడు జీతానికి పాత్రుడని మనీ ఇస్తారు వాళ్ళు. ఇచ్చినప్పుడు దాన్ని మనము ఎలాగ హ్యాండిల్ చేయాలి? ఈరోజు ఒక విషయం విన్నానండి. ఒక అబ్బాయి అమ్మాయినంట వాళ్ళు ప్రేమించుకున్నారంటండి. పెద్దలకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇష్టపడ్డారట, చేశారంటండి. 2 years అయిందంట. ఆ అమ్మాయికి చీరలు పిచ్చి అంటండి. ఆ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, అమ్మాయికి అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి ప్రేమతో కొంటున్నాడేమో అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుంటుందంట. ప్రేమతో ఎన్ని కొంటారండి?
రోజుకో చీర కొనుక్కుంటుందంట. అతనికి వచ్చే శాలరీ 50,000 అంటండి. అసలు రోజుకో చీర ఎవరైనా కొనుక్కోవటం విన్నామా మనం? అది ఒక రకమైన మెంటాలిటీ అంటండి. అంటే వ్యాధి అన్నమాట. అది ఒక వ్యాధి అన్నమాట. అంటే ఎప్పుడు ఇంకా కొనుక్కోవాలి 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 అనేటువంటి మెంటాలిటీ అన్నమాట అండి. అంటే డబ్బు చేతికి రాగానే దాన్ని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారన్నమాట. వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారండి. అతను ఆ భార్యని చాలా ప్రేమిస్తున్నాడు, ఆ భార్య కూడా భర్తనే ప్రేమిస్తుంది. కానీ అసలు నేను ఇంటికి వెళ్తున్నానా బట్టల షాప్కి వెళ్తున్నానా అన్నట్టు ఉందంట అతని పరిస్థితి. ఎవరికో ఫోన్ చేసి మా పరిస్థితి ఇలా ఉందండి బాబు, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని అతను వేరే వాళ్ళని ఆశ్రయించాడనమాట. అప్పుడు ఆ అమ్మాయితో కూడా మాట్లాడితే వాళ్ళు ఆ అమ్మాయి అంటది కదా, ఆయన ప్రేమతో కొంటున్నాడు అని అనుకున్నాను, కానీ ఆయన బాధతో కొంటున్నాడంటే నేను కొనుక్కోను సార్ అంటాను ఆ అమ్మాయి. అంటే నీ మీద ప్రేమ లేక కాదమ్మా, నీకు ఆలోచన లేకుండా ఉన్నావు. రేపు పొద్దున పిల్లలు పుడితే ఏంటి మీ పరిస్థితి అని ఆయన కౌన్సిలింగ్ చేశారనమాట అండి. ఇంకా మీకు అవసరం నా దగ్గరికి రండి మీరు ఇద్దరునే అంటే రేపే వచ్చేస్తాం సార్ అని చెప్పారనమాట. అది దైవికమైన బిడ్డలకి ఇంకా దేవుడు జ్ఞానం ఇస్తాడు, అవునా కదా? లోకస్తులకే జ్ఞానము ఉంది కదా, దేనికి ఎంత అమౌంట్ మనం ఖర్చు పెట్టాలి, ఎంత మనం సేవ్ చేయాలి. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఆ విషయం తప్పకుండా చెప్తానండి. మనకి ఒక 100 రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే కనీసం అందులో 50 అన్నా మీరు ఒక పక్కన పెట్టాలంటాను. నేను చెప్పాను, 100 అనుకుంటా చెప్పాను. 10 రూపాయలతో సరిపెట్టుకుని వస్తువు ఉంటుంది, అదే వస్తువుని 100లో కొనవచ్చు, 1000లో కొనవచ్చు, అవునా కాదండి? మా వాళ్ళు అనేవారు, అసలు మీ వారికి ఉన్న ఉద్యోగానికి సంబంధించినట్టుగా నువ్వు కట్టవు సారీస్, అంత తక్కువలో తీసుకుంటావు నువ్వు అనేసి అనేవారు. ఎందుకు నేను అంత తక్కువలో ఎందుకు తీసుకునేదాన్ని అంటే, నాకు ఇంత కావాలి అంటే ఆయన కొంటారు, ఆయన కొనరని కాదు, నేనంటే ప్రేమే ఇష్టమే, కానీ నా బడ్జెట్ నాకుందన్నమాట. ఏంటది? నేను 3 బిడ్డలు చదివించాలి, 3 బిడ్డలకు వివాహాలు చేయాలి, 2 బిడ్డలకేమో డెలివరీస్ కనీసం ఒక్కొక్కరికి 2 ఉన్నా కానీ 4 పోయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్క జాబ్ మీదే కదా ఇదంతా మెయింటైన్ చేసుకుని రావాలి. ఆయన నేను కూడా మా సోకులు మా సరదాలు లేకపోతే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, కనీసం ఎల్టీసీ మీద ఈ రాష్ట్రం అంతా తిరగొచ్చు మేము. కానీ అది కూడా మేము మానేసుకుని ఆ వెళ్ళినట్టుగా ఆ టికెట్స్ ఇస్తారన్నమాట అండి, కొంతమంది ఇస్తారంటండి. అది మరి అవన్నీ నాకు తెలియవనుకోండి. అవి కూడా ఆయన ఆ మనీని సేవ్ చేసి ఇవ్వరన్నమాట అండి. అంటే మేము కొనుక్కోగలిగిన స్థితిలో ఉన్నా కూడా మేము కొనుక్కునే వాళ్ళం కాదు, తక్కువ బడ్జెట్లో ప్రతి దాంట్లో కూడా తక్కువలో. అలా అని చెప్పేసి నేను తినట్లేదు తాగట్లేదు అని కాదు అక్కడ అర్థం. దేవుడు మాకు ఆరోగ్యాలు కూడా ఇచ్చాడు. వేడివేడిగా అప్పటికప్పుడు వాళ్ళు వండుకుని తినేవాళ్ళం, ఇంచుమించుగా కొట్ల దగ్గర తినేవాళ్ళం కాదండి, బయట కొనుక్కునే వాళ్ళం కాదు. ఇలాగా ఇది ఎందుకు వస్తుందో నాకు ఈ మధ్యలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది నేను చెప్పాలనుకునే పాయింటే కాదు ఇది, కానీ ఇది ఎవరికో అవసరం ఉంది, అందుకే దేవుడు మరి చెప్పేస్తున్నాడేమో నాకు తెలియదు. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు కూడా ఎప్పుడు కూడా సేవ్ చెయ్యాలనే చెప్తాడు దేవుడు కూడా. ఇప్పుడు యోసేపు గారు వాళ్ళ తండ్రి దగ్గర ఉంటే ఈ అనుభవం ఎలా వచ్చేది? ఆయన అందుకే నలకొట్టేశాడండి. అనేకమైన పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? నలకొట్టేశాడు. ఒక ఇంట్లో అద్దెకుంటే వాళ్ళ ఇంట్లో మోటార్ ఉందండి, వాడుకోండి, ఏంటి మీరు అసలు మోటార్ వేయరేంటి, మేము వేసినప్పుడే తప్ప పడుతున్నారు తప్ప మీరు ఎందుకు వేసుకోవట్లేదు అని అడిగారు ఆవిడ.
అంటే మోటార్ ఉందని మనం పారపోయాలా? కొంతమంది అలాగే చేస్తారు. అసలు కాళ్ళు చేతులు ముఖం ఒక్క చెంబు నీళ్ళతో కడగొచ్చు, అవునా కాదా? అదే మొహం కాళ్ళు చేతులు బకెట్ నీళ్ళతో కడగొచ్చు. ఆ పని ఎవరు చేస్తారు? పిల్లలు చేస్తారు. వాళ్ళకి తెలుసా నీళ్ళు పొయ్యాలి అని? వాళ్ళకి ఏమన్నా పొయ్యకూడదని తెలుసా? అంటే వీళ్ళు ఎదిగారు తప్ప ఏం పెరగలేదు వీళ్ళకి. అంటే ఉన్నదని దాన్ని ఏం చేయకూడదు, మనం వృధా చేయకూడదండి. ఉన్నదని వృధా చేస్తే రేపు ప్రొద్దుట ఎలాగొస్తుంది మనకి? రేపు ప్రొద్దుట ఎలాగొస్తుంది? ఇవన్నీ కూడా అతను ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? పొతిఫరు ఇంట్లో నేర్చుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళింది ఒక అధికారిగా వెళ్ళలేదు, కానీ ఒక బానిసలాగా వెళ్ళి పనిచేశాడు ఆ ఇంట్లో. బానిసలా పనిచేస్తే అతనికి ఇవన్నీ కూడా అర్థమైనవి అన్నమాట. ఒక ఇంటిని ఎలా నడపొచ్చో, ఎలా సేవ్ చేయాలో, ఎలాగా దేనికి ఎంత ఖర్చు పెట్టాలో, ఇల్లుని ఎలా నడిపించాలో. ఇప్పుడు నీ చేతికి, కొంతమంది చేతికండి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అవలేలుగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారండి. ఎప్పటికీ మా పిల్లలకు పొదుపు వచ్చేసింది మమ్మల్ని చూసి. మా పాప వాళ్ళు ఇంజనీరింగ్లో చదివేటప్పుడు ఫోన్ సౌకర్యం లేదు. మాకు ల్యాండ్ లైన్ ఉంది కానీ సెల్లలు లేవు అప్పటికి. ఆ ఇంటికల్లా ఆయన ఫోన్ ఇచ్చేవాడు కాదు. మా పాప వాడికి ఎలా ఉన్నారో మాట్లాడుకుందామంటే ఫోన్ లేదు. 2వ సంవత్సరంలోకి వెళ్ళాక అప్పుడు చిన్న ఫోన్ కొనిచ్చారు అయ్యగారు. అయ్యగారికి వాళ్ళ అన్నదమ్ములు ఆయన్ని బాగా అంటే శ్రమ పెట్టడం వల్ల ఆయనకు డబ్బు విలువ తెలిసిందన్నమాట అండి. మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఏమీ చేయలేము అని ఆయన అనుభవించిన కష్టాలను బట్టి నా భార్యకి బిడ్డలకి ఇలాంటి కష్టాలు రాకూడదని ఆయన ఆ రీతిగా చేసేవారు అన్నమాట అండి. కానీ ఆయన అలా చేస్తే మేము కూడా కాదు కూడదని పేచీలు పెట్టలేదండి, పిల్లలైనా నేనైనా కూడా. ఫోను లేదు, మాకు ఫోన్ కొట్టావా కొనవా అని పేచీలు పెడతారా పెట్టరా? ఒక్క చిన్న ఫోన్ కొనిస్తే ఆ చిన్న ఫోన్ ఇద్దరు వాడివారు అనమాట అండి. ఎలా వాడివారు? కేవలం మేము ఫోన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడేసి అది పెట్లో దాచేసేవారటండి. తల్లిదండ్రులకు పొదుపుంటే ఎవరికి వస్తుంది? అది పిల్లలకు వస్తుంది. మనమే ధారాళంగా విచ్చలవిడిగా ఖర్చు పెడితే రేపొద్దున మన పిల్లలకు వస్తాయి అలాంటివి? రావు. ఇక్కడ యోసేపు జీవితంలో కూడా అతని ఇంట్లో అతనికి అంత లోటు లేకుండా జరిగిపోయింది. అందుకే అతనికి అసలు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు, ఏమీ తెలియదు అసలు. ఏదో తినటం వంటం నాన్నమ్మ మంచి బట్టలు కొంటే వేసుకోవటం అంతే తెలుసు. చెప్పాలి అంటే మరి నేను కాస్ట్లీ బట్టలు వేసుకున్న దాన్ని ఇప్పుడు కాస్ట్లీ తగ్గింపులోకి వచ్చేసాను అంటే అది నా ఇష్టం మీద ఉంటుంది. అది తగ్గించుకున్నా నేనే, హెచ్చించుకున్నా నేనే. నేను ఎందుకు కట్టుకోవాలి ఇలాంటి చీరలు? మాకంటే తక్కువ జాబ్లో ఉన్న వాళ్ళు 2,000 చీరలు కట్టేవారు అనమాట. వాళ్ళు అవలేలుగా ఈజీగా కట్టేవారండి. కానీ 2,000 పెట్టి చీర కొనాలని నాకు మనసు వచ్చింది కాదు. క్రిస్మస్కి జనవరి 1కి అప్పుడు మాత్రమే 1000 రూపాయలు లోపులోనేమో క్రిస్మస్కి, జనవరి 1 1000 రూపాయలు చీర, అది కూడా వద్దని కూడా అయ్యారు. అప్పుడు మాత్రం నేను ఒప్పుకునేదాన్ని కాదు. అసలు ఆయన జాబును బట్టి నేను ఎన్ని వేలు కట్టుకోవాలి? నేను 5-6 వేలు వరకు వెళ్ళిపోవచ్చు, 10,000 వరకు వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఎంత తగ్గించుకున్నాను? ఇంకా తగ్గించుకోమంటే ఏమైనా బాగుంటుందండి?
ఆ జనవరి 1కి క్రిస్మస్కి మాత్రమే అది మనలోనే ఉంటుంది. ఏది చేసుకున్నా కూడా మనలోనే ఉంటుంది. దేవుడు ఇస్తాడు, మనకి ఇస్తాడు, కానీ దాన్ని మనం ఎలాగ ఖర్చు పెడతాం అనేటువంటిది చూస్తాడండి ఆయన. అమ్మో వీడి చేతికి డబ్బులు ఇస్తేనా ఇంకంతే, రూపాయి ఉండదండి సాయంత్రానికి అంటే ఏమర్థం అవ్వట్లేదా మనిషికి? దేనికి ఎంత పెట్టాలో తెలియట్లేదు. ఇక్కడ భార్యకు భర్త, భర్తకు భార్య సహకరిస్తేనే బండిది. కుటుంబం అంటే ఏంటిది? ఒక బండి, 2 చక్రాలు. మనం ఒక చక్రం భర్త అయితే ఒక చక్రం భార్య అవుతుంది అనమాట. ఆ 2 చక్రాలు నడిస్తేనే బండి వెళ్తుంది, కానీ ఒకటి ఆగి ఒకటి వెళ్దామంటే వెళ్తుందా? అది అవుతుందా? అవ్వదు. అందుకే ఇంట్లో ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో, ఒకవేళ భార్య తెలివైందైతే భార్యకి ఇవ్వచ్చు, భర్త తెలివైనోడైతే భర్త తీసుకోవచ్చు. ఎవరు తీసుకున్నారన్నది ఇక్కడ పాయింట్ కాదు, కానీ వాళ్ళకి దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి విషయం తెలియాలి. ఇంతకని అర్థమైందా? అది అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటిని అతని చేతికి అప్పగించేశాడు ఆయన. అప్పగించేసరికి అవన్నీ చేయడాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? ఇప్పుడు ఒక గ్రహింపు వచ్చిందన్నమాట అండి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంటి బాధ్యతలు ఎలాగా చెయ్యాలి, మనకు వచ్చే అమౌంట్ ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పాను అనమాట అండి. ఈ రోజుని వారందరూ కూడా చక్కగా ప్రయోజకులు అయ్యారు. వినని రకాలు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆ లీస్ట్లోనే ఉన్నారన్నమాట. ఎప్పటికీ అదే లీస్ట్లో ఉన్నారు, పైకి రావట్లే. ఇప్పుడు చెప్పాను కదా, వయసు పెరిగినా కానీ 4 బట్టల షాపుల్లో ఖాతాలు ఉంటాయంటండి ఆవిడకి. ఎప్పటికేనండి భర్త చనిపోయాడు, భర్త చనిపోతే కోర్టులు చావాలి కదా, మరి మనీ ఎలా ఉంటుంది? ఇంకా పోనీ ఆమె ఏమన్నా వయసులో ఉందా? ఇంకా 2 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలండి. ఇలాగా ఇన్ని పెట్టుకుని ఇంకా ఆవిడకి కోరికలు ఎలా ఉన్నాయి? ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు కొనేటివేనమాట అండి. అది మనకు అవసరమా కాదా అనేటువంటిది కాదు. ఆ రోజున ఆ రీతిగా ఉండబట్టే గోవాలు నాకు తెలియదు. దేవుడు ఇప్పుడు పుష్కలంగా ప్రతీది నాకు పుష్కలంగా ఇస్తున్నాడు అనమాట అండి. ఇది నేను కోరుకున్నది కాదండి, ఇది నేను కోరుకున్నది కాదు. నా బిడ్డ ఎంతవరకు ఇలాగా శ్రమ పడింది, ఇక నా బిడ్డని నేను శ్రమ పెట్టకూడదు అనుకున్నానేమో. మరి ఆయన అయ్యగారు ఉన్నప్పుడు కంటే వాల్యుబుల్ అయ్యే ఇస్తున్నాడండి దేవుడు ప్రతిదీ. నాకు వద్దు అనుకున్నా ఇస్తున్నాడండి ఆయన. మా పాపోళ్ళు అంటారు, అది కొనుక్కోవచ్చు కదా, ఇది కొనుక్కో. నాకు ఏమి వద్దమ్మా, ఏమి నాకు దేని మీద లేదు చెప్తాను. అంటే ఎవరు నన్ను చేతిలోకి తీసుకున్నారు? ఇప్పుడు ప్రభు చేతిలోకి వెళ్ళిపోయాను. భూ సంబంధించిన భర్త ఎలా ఉంటుందో, పర సంబంధించిన ఆయన కూడా ఏమంటాడు? ఇది సృష్టించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు అన్నప్పుడు, ఈయనే ఇలా చూస్తే ఆయనకి అంత ఎలా చూస్తాడు? ఆయనకి ఇష్టంగా మనం ఉండేది చెప్పండి. అది నేను రుచి చూసి చెప్తున్నాను. నేను అది రుచి చూడకుండా నేను చెప్పట్లేదు ఈ విషయాలన్నీ. ప్రతిదీ నా అనుభవంలోంచే మీకు చెప్తూ ఉంటాను. నాకేం తెలియని ఏం చెప్పను మీకు. అందుకే నాకు ప్రార్థించేటప్పుడు, తండ్రి ఇంత కృప నా మీద చూపిస్తున్నావు నాయన, నా ఎడల ఎంత ప్రేమను చూపిస్తున్నావు ప్రభువా. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్రుల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే ఆయన ప్రేమ ఎంత అంతని మనం వర్ణించలేమండి. అసలు ఆయన ప్రేమను మనం అనుభవిస్తుంటే అది వర్ణనాతీతం అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అది మనం వేసుకునే వస్త్రాల వల్ల, తిన్న తిండి వల్ల,
లేకపోతే దేని వల్ల వచ్చేది కాదండి. అది దేని వల్ల వచ్చేది కాదు. అందుకే దేవుని కృప మన మీద ఉండాలి. దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. అలా అని చెప్పి దేవుని కృప అందరి మీదకి రాదండి. కేవలం కృప అంటే ఆ కృప వలన రక్షణ వచ్చింది మనకి. అర్థమైందా? ఆ కృప వలన రక్షణ వచ్చింది. ఆ రక్షణ పొందాలి మనం. ఆయన కృప ఉంటే తప్ప నోవహుకి ఒక వాడిచ్చాడండి దేవుడు. అంత జనంలో దేవుని కృప ఎవరి మీదకి వచ్చిందంట? ఎందుకు నోవహు మీదకి వచ్చింది? ఆ రోజుల్లో అనేక మంది దుష్టులుగా, దుర్మార్గులుగా, పాపులుగా జీవిస్తుంటే అతను ఒక్కడ మాత్రమే నీతిమంతుడిగా జీవించాడటండి. అతను ఒక్కడ మాత్రమే జీవించాడంట. మనం నీతిగా జీవిస్తున్నామో, యథార్థంగా జీవిస్తున్నామో, పరిశుద్ధంగా జీవిస్తున్నామో, ఏ రీతిగా మనం జీవిస్తున్నామో దేవుడు మాత్రం కంపల్సరీ మనం చూస్తాడండి. ఆయన కన్ను లోకమంతటా సంచారం చేస్తూ ఉంటుంది. అందుకే యథార్థవంతులు బలపరచడానికంట దేవుని యొక్క కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందటండి. ఎవరిని బలపరచడానికి? యథార్థంగా. ఇంకా యథార్థత వదలవా? ఎవరు అడిగారు? యోబు భార్య. అదేంటమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి అంటే, మూర్ఖురాలా అని కూడా అనలేదంటే భార్యని. దాన్ని బట్టి ఎంత ఆయన దేవుని యొక్క ఆజ్ఞలు ఏ రీతిగా అతను కలిగి ఉన్నాడో చూడండి. దేవుడంటే నాకు చాలా ఇష్టమండి, నాకు చాలా ఇష్టమండి అని చెప్తారని చెప్పాను. దేవుడు అంటే మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని అధికంగా ప్రేమిస్తామంట. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని మనం ఏం చేస్తాము? అధికముగా ప్రేమిస్తే ఆయన ఏమైనా విడిచిపెడతాడండి? వాళ్ళు ఏం చేస్తారంటున్నాడు ఆయన? ధనవంతులు చేసేస్తాడంటండి, ఐశ్వర్యం ఇస్తాడట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నా యజమానుణ్ణి దేవుడు బహుగా దీవించాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? అబ్రహాము గురించి తన దాసుడైన ఎలియాజరు చెప్తున్నాడండి. నా యొక్క యజమానుని దేవుడు బహుగా దీవించాడు. ఎలా దీవించాడంటే, వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, తర్వాత ఒంటెలు, గొర్రెలు, తర్వాత గాడిదలు, గుర్రాలు, ఇవన్నీ అన్నమాట అండి. ఈ రీతిగా ఆశీర్వదించాడని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు ఆశీర్వదించాడు ఆయన్ని? అతను పిలిచినప్పుడు పిలుపుకి వెంటనే లోపడి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఏమైనా ప్రశ్న వేసాడా? ఏమీ వేయలేదండి, వెళ్ళిపోయాడు అంతే. ఆ ప్రయాణం ఏమైనా సుఖంగా జరిగిందా అండి? ఈ రోజున మనిషి సుఖాన్నే కోరుకుంటున్నారు కానీ కష్టాన్ని కోరుకోవటం. అంటే కోరుకోమని కాదు, కానీ కష్టపడడానికి ఇష్టపడట్లా. దేవుడు ఎవరిని దీవిస్తాడు అంటే కష్టపడ్డ వాళ్ళని కూడా దీవిస్తాడండి. ఏదైనా శ్రమ పడాలి, మనం ఏ రూపంలోనైనా శ్రమ పడాలండి. శ్రమ పడకుండా ఏదైనా జరుగుద్దా అండి? ఇప్పుడు మీరంటే బయటికి వెళ్తారండి, ఆవిడ మీకు ఎంత హెల్ప్ చేస్తారు? నేను మీ ఇంటికి వచ్చి చూడక్కర్లా. ఆవిడ హెల్ప్ లేకపోతే మీరు ఒక్కరు చేయగలరా అన్నీని? చెప్పాలంటే ఆవిడదే ఎక్కువ ఉంటుంది, మీరు బయట తిరిగేది మీరు. అవునా కదా? ఒప్పుకోవాలి, మీ ఇంటికి వచ్చి నేను చూడక్కర్లేదు. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? హెల్ప్ చేసుకోవాలి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిని మనము చేయాలండి, నమ్మకంగా చేయాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అబ్రహాము పిల్లలంటే ఎవరో? విశ్వాసం ఉన్నవాడే అబ్రహాముకి
పిల్లోడు అయినా పిల్ల అయినా విశ్వాసం లేని వాళ్ళు అవుతారా? మేము అబ్రహాము సంతానమే అన్నారు. ఎవరో ఈ రకంగా వచ్చిన వాళ్ళు కాదు బాబు, విశ్వాసము కలిగిన వాళ్ళే అబ్రహాముకి పిల్లలు అవుతారు అని చెప్పాడు అనమాట. ఈ రోజున మనలో ఎంత విశ్వాసం ఉంది? విశ్వాసానికి కొలమానం ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందంటే 100కి అంతే, ఒక్కటి కూడా తగ్గలేదు. ఓసారి మా హిందీ మాస్టరు నాకు ఏదో పరీక్ష పెట్టారండి అందరికీ, మాకందరికి పెడితే అందులో నాకు 50కి 50 వచ్చేసినాయి అండి. ఆయన వెనకాల నిలబడి నేను చూస్తున్నాను అనమాట. ఆయన మార్కులు వేస్తుంటే నేను చూస్తుంటే ఏంటి అన్నీ నేను కరెక్టే రాశాను కదా, అన్నీ కరెక్టే కదా, ఎందుకు ఈ మార్క్ తగ్గింది అనేసి నేను ఉండలేకపోయాను అనమాట. ఉండలేక మాస్టర్ అంటే ఆయన అంటే నాకు చాలా భయం. నాకేంటిలే, అందరికీ భయం, క్లాస్ అందరికీ హిందీ మాస్టర్ అంటే చాలా భయం. బాగా కొట్టివారు అనమాట. ఆయన పెద్ద కర్రిచ్చుకుని కొట్టిన ఆయనేనమాట. మిగతా వాళ్ళు పెద్దగా వడ్డించేవారు కాదు, కానీ కొట్టేవారు. దేవుని మహాకృప వల్ల 2 సంవత్సరాలు ఆయన దగ్గర చదివాను, కానీ ఒక్క దెబ్బ తినలేదు ఆయన దగ్గర. అయితే మాస్టర్ అండి అన్నాను, భయం కదా, ఏమ్మా అన్నారు. నన్ను మాత్రమే అమ్మ అని కూరండి, వాళ్ళు రెడ్డిస్ అనమాట. మిగతా పిల్లలు ఏంటి అని కూరండి ఆయన. మరి నన్ను ఎందుకు అని కూర కాదో నాకు తెలియదు అన్నమాట. ఆ తర్వాత వేరే క్లాస్కి వెళ్ళి పలానా పాప బాగా చదువుతుంది అని చెప్పారటండి. ఏంటి నువ్వు బాగా చదువుతావంట? ఏం కాదులే అని చెప్పేసి అదేదాన్ని అనమాట. ఎందుకు తగ్గిందండి మాస్టర్? 6 మార్కులు నేను అన్నీ కరెక్ట్గా రాస్తాను కదండి. ఫుల్ వేయకూడదమ్మా అలాగా, అందుకే 6 మార్కులు తగ్గించాను అన్నారు. అంటే దేవుడు కూడా మనల్ని పరీక్షించినప్పుడు 100కి మనకి 100 రావాలి అంటే చాలా శ్రమలు అనుభవించాలి. శ్రమలంటే కావాలని ఆయన మనకు అనుమతించే కాదు. ఇప్పుడు ఏసేపుని గుంటలు కొట్టేశారండి, ఎందుకు ఆపలేదు దేవుడు? దెబ్బ అంటే ఏంటో తెలియాలి. గుంట్లో పడేసినప్పుడు ఒక దిక్కుమాలిన స్థితిలో పడిపోయి ఉన్నాడు. ఒకవేళ బహుశా మరి స్పృహ కూడా కోల్పోయే స్థితిలో పోయాడేమో మనకు తెలియదు. మళ్ళీ పైకి తీసి ఒక బానిసను అమ్మినట్టు అమ్మేశారండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే సంతలో పశువులను అమ్ముతారు, మీకు తెలుసు కదా. ఇక్కడ గోపవరం సంతలో పశువులను అమ్ముతారు, గొర్రెల్ని మేకల్ని అమ్ముతారండి. అలాగ అమ్ముతారటండి మనుషుల్ని. అలా అమ్మితే ఆ ఇస్మాయిలీలు కొనుక్కున్నారన్నమాట. కొనుక్కుని అక్కడ పట్టుకెళ్ళి మారు బేరానికి అమ్ముతారంటారే, అలాగ అమ్మారు. అక్కడ పొతిఫర కొనుక్కున్నాడు. అతనికి అసలు ఎంత బాధ ఉండాలండి అతనికి? ఒకటి తెలుసా మీకు, దేవుని ప్రణాళికలో ఎన్నికలో ఏర్పాటులో ఉన్న వాళ్ళకండి ఎన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్ళినా మాకు ఫీలింగ్ ఉండదు. అంతకంతకి ఇంకా తగ్గించుకుంటాం తప్ప మాకేంటి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అనేటువంటిది అది మాలో పనిచేయదండి. పనిచేస్తే మేము ఆ స్టేజ్కి వెళ్ళలేము. అంతకంతకే పైకి వెళ్ళాలి అంటే ఎదిగే కొద్దీ ఏమవ్వాలంట, అది ఆయన ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ మనకి ఎదిగే కొద్దీ కూడా ఏం చేయాలంట, ఇంకా తగ్గించుకోవాలంటండి. దేవుని కృప వల్ల నాకే అర్థమవుతుంది, ఇంకా అంతకంతకే తగ్గింపులోకి వెళ్ళినట్టే నాకు అనిపిస్తుందండి ఒకప్పుడు కంటే. ఏమైంది ఒక మాట అంటే ఏమైంది అంటే అనుకోని, మరి నాకు బ్లెస్సింగే కదా అది. అన్న వాళ్ళకి బ్లెస్సింగా, అనిపించుకున్న వాళ్ళకి బ్లెస్సింగా, ఎవరికి వస్తుంది? అందుకే నేను ఎప్పుడు చెప్తాను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అనొద్దు అనిపించుకోండి అంటాను. అన్న దాంట్లో పెద్ద ఏమి ఉండదండి. కాకపోతే మిమ్మల్ని కొట్టడానికైనా, కొట్టడం అంటే
వాక్యంతో సుమా కొట్టడానికైనా, గద్దించడానికైనా, బుద్ధి చెప్పడానికైనా దేవుడు మాకు అధికారాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని ఖండించాల్సిన టైంలో ఖండిస్తాను, గద్దించాల్సిన టైంలో గద్దిస్తాను, బుద్ధి చెప్పాల్సిన టైంలో బుద్ధి చెప్తాను. వేరే వాళ్ళు అంటారు, అలా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఫీల్ అయిపోతారని వాళ్ళు నాశనం చేస్తారా మీరు? నేను నాశనం చేయడానికి నేను ఇష్టపడినా. వాళ్ళు కరెక్ట్గా బ్రతికితేనే రేపు పొద్దున పరలోకంలో నిలబడతారు. వాళ్ళు ఇంకెందుకు మన చేతికి ఇచ్చింది ఎందుకు ఎక్కాలని? వాళ్ళని చూసి మనం భయపడిపోతే నిజమేదో వాళ్ళకి తెలియదు, సత్యం వాళ్ళకి తెలియదు. ప్రతి దానికి వాళ్ళు ఫీల్ అయిపోతారని మనం నిజం చెప్పకపోతే, లేకపోతే వాళ్ళని ఖండించకపోతే, గద్దించకపోతే, మా పిల్లోడును చెప్పిన మాట వింటలేదు, అప్పుడు ఏం చేస్తారు? కోప్పడతారు కదా. పక్కింటి పిల్లోడు మాట వినకపోతే మనం కోప్పడతామా? వాళ్ళ పిల్లోడి సంగతి వాళ్ళు చూసుకుంటారు. మనం పెత్తనం చేయకూడదు పక్కోడి కోసం, అవునా కాదా? మన పిల్లోడి మీద మనకి అధికారం ఉంటుంది. దేవుడు మన చేతికి అప్పగించిన వాళ్ళ మీద మనకి అధికారాన్ని ఇస్తాడు దేవుడు. ఒక్కోసారి వాళ్ళకి తెలియని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు అది చెయ్యొచ్చో చేయకూడదో తెలియదు వాళ్ళకి. వాళ్ళ ప్రవర్తన ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదు, వాళ్ళ మాట సరిగ్గా ఉండదు, లేకపోతే ఇలాంటివి ఏవో ఉంటాయండి. ఉన్నప్పుడు నువ్వు సరి చెయ్యి అని చెప్పాడు దేవుడు, అధికారం ఇచ్చాడు. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మీరు వాళ్ళని ఖండించడానికైనా, గద్దించడానికైనా, బుద్ధి చెప్పడానికైనా, ఒకవేళ పడిపోయిన వాళ్ళని లేపడానికి చెయ్యొతనివ్వండి. మీరు ఇవన్నీ చేసే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు. నేను బానిస ఏంటి ఆయన ఫీల్ అయ్యి ఉంటే కనుక ఆయన అక్కడ పని చేసేవాడా? తప్పకుండా అక్కడి నుంచి పారిపోయేవాడు, అవునా కదా? పారిపోయేవాడు. ఎప్పుడు కూడా పరిస్థితుల నుంచి మనం పారిపోకూడదు, నిలబడాలండి. మనం నిలబడితేనే ఏదైనా చేయగలుగుతాం. దేవుని కొరకు నిలబడినప్పుడు కూడా దేవుని కొరకు ఏం చెయ్యాలి? మన పెత్తనాలు కాదు, ఆయన ఏం చెప్తే చెయ్యాలి. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. మనకు నచ్చిందో, మనకిష్టమైందో, మనం చేయగలిగిందో ఇలా చేస్తే అది దేవునికి చెందదు. అది మనకిష్టం కనుక మనం చేస్తాం, మనకు నచ్చింది కనుక మనం చేస్తున్నాం. దేవుడు నచ్చనవి అప్పచెప్తాడు తెలుసా? కొన్ని మనకు అసలు ఇష్టమే ఉండదు, అది మనకు నచ్చదు, అది కానీ అదే చేయమంటాడు. అప్పుడే మనం తగ్గుతాం. చెక్కేస్తాడట, వడ్రింగ్ ఏం చేస్తాడండి? మనం కర్ర పట్టుకెళ్ళి ఇస్తాం వడ్రింగ్. దీన్ని పలానా వస్తువు చెయ్యండి అంటే ఆయన వస్తువు చేసినప్పుడు చెక్కిది, కట్ చేసేది, అది మిషన్లో పడుతుంది, వెళ్ళి చెక్కుల్లో పడుతుంది, వెళ్ళి చాలా రకాలుగా అది అన్నిటిలో పడిపోతుంది అది. కానీ చివరికి అది ఏం తయారయ్యింది? ఒక వస్తువు తయారయ్యింది. అది ఒక చెట్టులాగా లేదు. అడవిలో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు వల్ల ప్రయోజనం ఉందా? లేదు. అది నరకబడినప్పుడు, కోయబడినప్పుడు, చెక్కబడినప్పుడు అప్పుడు అది మనుషులకి ఉపయోగం. ఇది చెట్టుది. ఈ చెట్టు అన్ని రకాల దీని మీద పనిచేశాక ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది? ఇది బలిపీఠముగా మార్చబడింది. ఇది ఈ వస్తువు ఒక ఇంట్లో ఉండుంటే కనుక దీనికి ఎంత విలువ ఉంటుందా? అది ఎక్కడ వచ్చి నిలబడింది? ఇది ఎక్కడ చెట్టో మనకు తెలదు, తెలుసా మనకి? ఇది వస్తువు రూపంలో తయారయ్యి ఎక్కడొచ్చి కూర్చుంది? ఇప్పుడు బలిపీఠం మీదకి వచ్చేసింది. ఇది బలిపీఠం మీదకి వచ్చేసింది. అలాగే మనము కూడా దేవుడు చెప్పినట్టుగా వింటే, దేవునికి లోబడితే, విజేత చూపిస్తే మనల్ని కూడా చెక్కేసేటప్పుడు ఎవరికైనా ఏమన్నా ఆనందం, సంతోషం ఉంటుందా?
శ్రమల్లో నలకొట్టేస్తుంటే ఎవరికైనా ఆనందం సంతోషం కలుగుతుందండి? బాబో ఏంటి శ్రమలో, ఏంటి శ్రమలో, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం ఎందుకు వచ్చేస్తున్నాయో మనకు అర్థం అవ్వదు. మన ప్రమేయం ఏమీ ఉండదు, మనం తప్పు చేయము, ఏమీ చేయము, కానీ వచ్చేస్తాయి అవన్నీ మన మీద. ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుడు ఏదో మనల్ని తయారు చేస్తున్నాడు, దేని కొరకో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అలాంటప్పుడు మాత్రమే దేవుడు నమ్ముకుంటేనంట ఆశీర్వాదాలు వచ్చేయాలంటండి. వస్తాయి, రావని చెప్పను, అయితే శ్రమలు కూడా వస్తాయి. ఎవరైతే విరిగి నలుగుతున్నారో, విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. వాళ్ళ హృదయమే ఆయనకు బలి అంటాడు. ఇంకా వాళ్ళ ప్రార్థన కూడా కాదు, విరిగి నలిగిపోతుందండి మన హృదయం. కొన్ని మాటలకి, కొందరి ప్రవర్తనకి, కొందరి క్రియలకి, ఇలాగ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. వాటికి మన మనసు ఏమైపోద్ది? విరిగి నలిగిపోద్ది అన్నమాట. అయితే ఏ స్టేజ్కి వస్తామంటే ఇక మన మొహం మీద మాట్లాడినా మనకు బాధ అనిపించదు. అంటే ఇప్పుడు ఆయన అనుకున్న రూపులోకి వచ్చామా లేదా? రూపులోకి రానంత వరకు అవతలోళ్ళు ఏదైనా మాట అంటే బాధ వచ్చేస్తుంది. ఏళ్ళండి నన్ను అంట పెట్టి నేనేం చేశానని, అసలు నా తప్పేమన్నా ఉందా, అది ఇది అని చెప్పి మనకు బాధ వచ్చేస్తుంది అనమాట. కానీ విరిగి నలిగిపోయామనుకోండి, వాళ్ళ మన మొహం మీద మాట్లాడినా ఏమీ అనిపించదు. ఇంకోటి తెలుసా, వాళ్ళు ఒక సాధనంగా దేవుడు మన మీద వాడబడేటట్టుగా చేశాడు అంతే. వాళ్ళ సాధన, వాళ్ళు రంప పని ఏంటండి, అది కొత్త ఉంటుంది. దీని మీద రంపం కోయబడినప్పుడు ఆనందంగా ఉంటుందండి, సంతోషంగా ఉంటుందా? కానీ ఇప్పుడు ఇది బలిపీఠం మీదకి వచ్చి కూర్చున్న తర్వాత దీనికి ఎంత వాల్యూ పెరిగింది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అంతేనండి. మనం ఎంత నలిగిపోతామో, ఎన్ని దెబ్బలు మనం తింటామో, దెబ్బలంటే కర్రతో అని కాదు, చాలా బలమైన దెబ్బ తిన్నారండి అని అంటారు. అవునా కదా? అలాగా దేవుని బిడ్డలు అంటే దేవుడు ఏ మార్గం గుండా వెళ్ళాడో, ఆయన ఏం అనుభవించాడో అవన్నీ మనకు వస్తాయండి. దేవుడి దగ్గరికి వచ్చేస్తే దేవుళ్ళు ఆశీర్వాదాలు కుమ్మరించేస్తాడు, స్వస్థపరుస్తాడు, తప్పకుండా జరుగుతాయి ఇవన్నీ కూడా. కానీ రాజాదిరాజు బిడ్డల్లాగా మనము జీవించాలి అంటే ఆయన పోలికంతా మనలోకి వచ్చేయాలన్నమాట అండి. ఆయన పోలికంతా కూడా మనలోకి వచ్చేయాలి. వీళ్ళు నిజంగా దేవుడు పెట్టలేరండి బాబు, లేకపోతే ఇలా ఉండరండి. వీళ్ళు ఎక్కడ కనబడుతుంది? మనలో ఎక్కడో ఏదో క్రియ చూసారా? దేవుని పెట్టలైతే ఇలా చేస్తారండి, ఇలా ఉంటారండి, అలాగండి, ఇలాగండి అని చెప్పేసి. ఆయన ఒక బానిసగా పని చేయాలి అంటే ఎంత కష్టమండి ఆయనకి, చెప్పండి. ఇంటి దగ్గర చూస్తే ఒక రాకుమారులా పెరిగిన అతను ఒక బానిసలా పెరగాలంటే ఎంత కష్టమండి, ఎంత బాధ అండి అది. కానీ బాధపడ్డాడు ఆయన. ఎందుకు బాధపడలేదో తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అదే చెప్తాను నేను, మీ చుట్టూ వేల మంది ఉన్నా దేవుడు తోడుగా లేకపోతే వేస్ట్ అంటాను. మన పక్కన ఎవరో లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సృష్టికర్తే మన దగ్గరికి వస్తుంటే, మనతో ఉంటుంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. చెప్పండి, ఎంత గొప్ప భాగ్యం అండి. చాలామంది నా దగ్గర అలాగే కంప్లైంట్లు చేసేవారు. మా వాళ్ళు ఇలాగండి, మా వాళ్ళు అలాగండి, అదండి ఇదండి అని చాలామంది చేసేవారు అన్నమాట. ఒక్కటే చెప్పాను, మీరు ఎవరి మీద ఆధారపడద్దు, దేవుడి మీద ఆధారపడండి. నీ రక్త సంబంధులే కావచ్చు, వాళ్ళ మీద కూడా నువ్వు ఆధారపడద్దు అనేదాన్ని.
వాళ్ళు అలా చేయడానికి కొంతకాలం బాగా అలవాటు పడిపోయారు కదా. ఇప్పుడు ఈవిడికి కష్టం వచ్చిందంటే వెంటనే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోద్ది, లేకపోతే వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళిపోద్ది, లేకపోతే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోద్ది, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం చేయమంటావురా, ఏం చేయమంటావే అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు హెల్ప్ చేసినంతకాలం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇంక ఈవిడికి ఏమైనా జరిగితే చాలు వచ్చేంత పరిగెత్తు అంటారా అనరా, ఎప్పటికైనా అంటారా అలాగా. అందుకే మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మనం ఆధారపడితే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడితే ఎప్పుడు మనల్ని సిగ్గుపరచడు ఆయన, ఎప్పుడూ సిగ్గుపరచడు. మా జీవితాల్లో మా కుటుంబంలో కూడా ఎన్నో ఆటుపోట్లు మాకు వచ్చినాయండి. కానీ ప్రతి దాన్ని కూడా ఒక సవాల్కరంగా ఎదుర్కొన్నాం ఇద్దరం కూడా. అలా అని చెప్పి ఏ రోజున ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఏ విషయం? కుటుంబ విషయాలు. ఇది ఎలా చెయ్యాలి, ఇది ఎలా చెయ్యాలి, ఏ రోజుని కూడా మేము మాట్లాడుకోలేదండి. ఒక్కటే ప్రార్థన చేసుకునేదాన్ని నేను, ప్రభువా మా కుటుంబాన్ని నువ్వే నడిపించు నాయన, మా జీవితంలో మా కుటుంబంలో నీవే అధికారిగా, ప్రభువుగా, తండ్రిగా, నాయకుడిగా, నావికుడిగా ఉండి మమ్మల్ని నడిపించు నాయన. మా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో మాకు తెలియదు నాయన అని చెప్పి ప్రార్థన చేసేదానండి. ప్రతిరోజు ప్రార్థనలకు పెట్టుకునేదాన్ని అన్నమాట. మా బిడ్డల వివాహాలు కూడా అలాగే దేవుడు జరిగించాడు, అన్నీ చక్కబెట్టాడండి దేవుడు. మా వల్ల అయితే ఏదీ జరగలేదు, దేవుడు మాత్రమే మా జీవితాల్లో కార్యాలు చేశాడని నేను చెప్పేదాన్ని. ఆ దేవుడు ఎలాగే దేవుడు చేస్తాడండి. అయితేనో మరి మనం చేసే పని మనం చేయాలి. మనం చేసే పని మనం చేయకుండా దేవుడు చేస్తాడు మనం అలా కూర్చొని చూస్తుంటే జరుగుతాయి. మనము చేసే పని మనం చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడనమాట అండి. కార్యాలు జరిగిస్తాడండి. యుద్ధము యెహోవాదే. కొన్ని సాతాను శక్తులు పోరాడతాయండి మన మీద. పోరాడినప్పుడు దేవుడు మనకు జయమిస్తాడండి. మా పెద్ద పాప కడుపులో ఉంటున్నాం, గర్భిణీని. మేము ఒక ఇంట్లో రెంట్కి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఆవిడ నాగదేవత ఉంటుందండి, నాగదేవత ఉంటుందా, అక్కడ పెద్ద పొట్టు ఉండేదంట. వాళ్ళ ఇంటి దగ్గర కావాలి, ఆ పొట్టులో పాము ఉండేదంట. దాని వేళ పూజ చేసి కోరటండి. అది ఆనవాయితీగా వస్తుందంట. నిజంగా వాళ్ళు చెప్పింది వింటే, ఎప్పుడు చెప్పారో తెలిసే ఇవన్నీ నాకు. ఇంకా రేపు మేము వెళ్ళిపోతున్నాం, అనగా వేరే ఊరు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అప్పుడు రేపు వెళ్ళిపోతున్నామని అప్పుడు చెప్పారు వాళ్ళ విషయాలన్నీ. వాళ్ళు అప్పుడు చెప్పారు, కానీ మేము వెళ్ళిన రాత్రే అది పెద్ద సర్పంతో పెద్ద పాము పుస్సుమని ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి. అది దాన్ని బట్టి ఎంత ఉంటుందో చూడండి మీరు. వెంటనే ఇంక నేను అప్పుడు మరి చిన్నదాన్నండి, నాకు ఇంకా 20 ఏళ్ళు వచ్చినాయో లేదో మరి. అయితే భయపడిపోయాను అనమాట, ఆ శబ్దానికి భయపడిపోయానండి. అప్పుడు మా అమ్మగారిని లేపని లేపి అమ్మ అన్నాను. ఏమ్మా అన్నాను. మా అమ్మగారు బాగా లేపగానే లేస్తుందండి అన్న, చాలా మెరుగుగా. అయితే ఏమ్మా అన్నాను. ఏమీ లేదమ్మా అన్నాను. నువ్వు నిద్రపోక అంటున్నాను. మా అమ్మని ఏ కళ వచ్చిందా అన్నది. అవును అన్నాను. ఏం కళ వచ్చింది చెప్పడానికి కూడా భయమేస్తున్నాను. ఆ కళ చెప్పడం కూడా భయమేస్తున్నాను. అంటే అవును అమ్మా ఏం కళ వచ్చింది అమ్మ. నువ్వు అడక్కమ్మ ఇప్పుడు ఉదయం చెప్తానులే అన్నాను. సరేలే అని నా మీద చేసుకుని పడుకున్నది అనమాట. పడుకునేసరికి ఆ తర్వాత ఆ దేవత నా మీద ప్రయోగం చేయడం ప్రారంభించింది. అందరూ పడుకున్న తర్వాత నిద్రపోతుంటే అండి, నిద్ర పట్టేసేది. అందరూ ఎప్పుడైతే పడుకున్నారో నా పే కట్టుకునేది అనమాట. పట్టుకుంటే వేసి రక్తమే చేయమని చెప్పేదాన్ని అలా మొత్తం మీద వదిలేసేది అనమాట అండి. ఆ రీతిగా
మా పెద్ద పాపను చంపేయాలని చాలా ప్రయత్నం చేసిందండి. కానీ దేవుడు బ్రతికించాడు, బ్రతికించాడు. అంటే ఎన్ని నెలలు నాతో పోరాడిందో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కానీ ఆ ఇంట్లోకి ఎవరన్నా వెళ్తేనటండి ఒక్క నెల కూడా ఉండడానికి ఇష్టపడేవారు కాదండి, వెళ్ళిపోయేవారు అట్టండి. ఒక్కలైతే 2 నెలలు ఉండేవారు అట్టండి, 3వ నెల వెళ్ళిపోయేవారు అట. ఏళ్ళ వచ్చారు, ఏళ్ళ కాలం ఉంటారో వెళ్ళిపోతారు అనుకున్నారట. కానీ మేము ఉండడాన్ని చూసి ఏంటి ఇంకా వెళ్ళట్లేదేంటి అని ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఇంతకీ ఈవిడి యేసు ప్రభుని నమ్ముకో, ఈవిడిని చాలా బాధ పెట్టేసినాయి అంటున్నాయి అవన్నీ కూడా. ఎప్పుడు ఎక్కడ వినరు కూడా మీరు అలాంటి విషయాలు అవన్నీ చెప్పారు ఆవిడ. అప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అప్పుడు విడుదల పొందిందంట. నేను వెళ్ళేసరికి ఆవిడ విడుదల పొందుకుంది. అయితే ఇప్పుడు మరి నేను దేవుని బిడ్డను కదా, ఇప్పుడు నా మీద పోరాటం మొదలెట్టింది అనమాట. నన్నే కాదు, ఇప్పుడు మా కడుపులో ఉన్న పాపను కూడా చంపేయాలన్నమాట. ఈయన క్యాంప్ వెళ్ళారండి, వచ్చేటప్పటికి బ్లీడింగ్ అవుతుంది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు, హాస్పిటల్కి వెళ్ళిపోయామన్నమాట. ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు, అక్కడికి వెళ్తే అప్పుడు ఈ నైట్ కొనుక్కోమ్మా అని చెప్పేసి అంటే ఆ నైట్కి అక్కడ ఉండిపోయామన్నమాట. ఉండిపోయిన తర్వాత అయ్యిందండి డెలివరీ, ఏం అవ్వలేదు. దేవుని మహాత్మ వల్ల ఆ పాప పుట్టిందనమాట. అయితే మొత్తం మీద అక్కడ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నామన్నమాట అండి. మా ఆత్మీయ తండ్రి గారు మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి మందిరం అంటే ఆత్మీయంగా నీకు సరిపోవాలమ్మా ముఖ్యంగా. ఎందుకంటే నా గురించి మరి ఆయనకు తెలుసు కదా, ప్రార్థన చేసిన ఆయన కదా. మరి నా గురించి ఏమేమి అడిగారో నాకు తెలియదు, కానీ ఆయన ఇలా చెయ్యమ్మా అని ఇంతకీ చెప్పాల్సింది మా అమ్మ చెప్పాలి నాకు. కానీ ఎవరు చెప్పారు? పాస్టర్ గారు కూడా చెప్పలేదు నాకు, పాస్టర్ గారు చెప్పారన్నమాట. వెళ్తున్నారమ్మా, సరే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ఇంట్లో దిగారో మరలా ట్రాన్స్ఫర్ అయ్యేంతవరకు ఆ ఇంటి నుంచి పెట్టొద్దాం. మేము కూడా మారినోళ్ళం కాదండి, ఎక్కడా మారలేదండి. ఇక్కడ రంపచోడవరం వచ్చాక మారాం తప్ప ఎక్కడ మారలేదు అనమాట. అప్పుడు ఆయన కూడా చెప్పారండి, ఈసారి పెద్ద హాల్ ఉన్నది తీసుకోమ్మా, ప్రార్థన పెట్టని చెప్పారండి ఆయన. ప్రభు మరి ఆయనతో ఉండేవారు అన్నమాట, ఇద్దరు మాట్లాడుకునేవారండి. అదే రీతిగా పెట్టడం జరిగిందనమాట. ఏంటి పాస్టర్ గారు ముందే చెప్పేశారు ఏంటి ఇలాగా అనుకున్నాను నేను. అలా ఉన్నాము అంటే జయించేసామమ్మా మొత్తం మీద అన్నాడు. ఈ పాప జయించేసిందమ్మా అంటుంది. ఏంటి జయించేయటం ఏంటి అనుకుంటున్నాను నేను. అప్పుడు తర్వాత ఆ ఉదయాన్ని మా అమ్మకు చెప్పాను అనమాట, రాత్రి ఇలా వచ్చిందమ్మా అంటే అలాగే ఉంటాయమ్మా అని చెప్పేసి చెప్పారు మా అమ్మగారు. మా అమ్మగారికి అస్సలు భయం ఉండేది కదండి, అస్సలు భయం ఉండేది కదా. మొత్తం మీద మరి జయం ఇచ్చాడా లేదా దేవుడు? అక్కడ ఒక క్రియను చూపించాడు ఆయన. నా బిడ్డతో నేనున్నాను, నువ్వేం చేయగలవు. కొన్ని శక్తులతో ఆ పోరాటం అనేటువంటిది దేవుడు అనుమతిస్తాడండి మనకి. అలాగ మనం జయిస్తుంటే ముందుకెళ్తాం, వెనక్కి వస్తామా? ఎలాగెళ్తాం? ఆఫ్టర్ ఆల్ అంటాం. అప్పుడు చివరికి ఏమంటామండి మనం? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటాం అన్నమాట. అందుకే అది ఒక తర్ఫీదు ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడు? దుష్టుడు మమ్మల్ని ఏదో చెయ్యాలని తలపెట్టాడు, కానీ చేయగలిగాడా? చేయలేకపోయాడు. అప్పుడు చెప్తున్నారన్నమాట, అసలు ఈ అమ్మాయి ఎలా ఉంది ఈ ఇంట్లో, వీళ్ళు ఎలా ఉన్నారు ఇంతకాలం ఈ ఇంట్లో. ఎవరు ఉండేవారు కాదు, విషయం ఏంటో చెప్పేవారు కాదండి. మీరు బాగానే ఉంటున్నారమ్మా, ఎలా ఉంటుంది ఇంట్లోని అనేవారు. నేను కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి.
కూర్చుంటే ఆ ఇంటిగలావిడి నేను కలిసి కూర్చుని కూడా అంతే తప్ప ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదండి నేను. అయితే చాలామంది అనుకునేవారంట వాళ్ళ అమ్మాయి బాబాలు అనుకునేవారు అంటున్నాను. ఆ ఇంటి వాళ్ళమే అనుకునేవారండి మమ్మల్ని, మాకు సొంత ఇల్లు అనుకునేవారంట ఈ ఆఫీస్ వాళ్ళు. ఏది ఏమైనప్పటికైనా జయం ఇస్తాడండి, నిలబడాలి మనం. ఏం చెయ్యాలి మరి? తర్ఫీదు ఎలా వస్తుంది? ట్రైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చదివేశారండి, చదివేసిన తర్వాత జాబ్ ఇస్తారు. జాబ్కు ముందు ఏమిస్తారు? ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? కలెక్టర్కైనా ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? అప్పటి వరకు చాలా సాత్వికంగా ఉంటాడు కలెక్టర్ గారు. పవర్స్ వచ్చాక ఎలా ఉంటాడు? మాట ఎలా ఉంటుంది అంటే ఆయన స్వభావం అది. కోపపడడం అనేటువంటిది ఆయన స్వభావమా కాదు, ఆయనకి ఇవ్వబడిన అధికారం అది. ఆ అధికారాన్ని ఉపయోగించాలి. అక్కడ ఎక్కడ ఎలాగ ఉపయోగించాలో ముందే ఆయనకి ఏమి ఇవ్వబడింది? ట్రైనింగ్ ఇవ్వబడింది. ట్రైనింగ్ లేకుండా ఎవరు కూడా కోర్సులో జాయిన్ అవ్వరండి. ముందు ట్రైనింగ్ ఉంటుంది దేనికైనా కూడా. అలా చూసుకుంటూ పోతే చాలా దాడి చేసిందండి మా మీద. ఒకటే రెండు కాదు. కాకపోతే దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకుని ఉండాలంటే మనం స్తుతించడం ఆపకూడదు, ప్రార్థన చేయటం ఆపకూడదు, మందిరానికి వెళ్ళడం ఆపకూడదు, దేన్ని మనం ఆపకూడదు. జయం మనకే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అనేక విషయాల్లో జయం పొందని కనుకే మీకు చెప్తున్నాను నేను. కొంతమందికి ప్రార్థన చేస్తే పోతాయండి అవి, కానీ కొంతమందికి అవి పోవయి. అయిపోయినా మళ్ళీ వేరే బ్యాచ్ వస్తుంది, అయిపోయినా మళ్ళీ వేరే బ్యాచ్ వస్తుంది, అయిపోయినా వేరే బ్యాచ్ వస్తుంది. ఇవన్నీ వీటి వల్ల మనం ఏం నేర్చుకున్నాము? ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి? జయము నేర్చుకున్నాం. జయం వచ్చేసింది. దేవుడు మనకి జయం ఇచ్చాడు. యుద్ధాన్ని నేర్పిస్తాడు మనకి. నా చేతులకు యుద్ధమును, నా బ్రాళ్లకు పోరాటమును దేవుడు నేర్పించాడు అని దావీదు చెప్తున్నాడు. ఎందుకో మధ్యాహ్నం నాకు మళ్ళీ ఆ విషయం మైండ్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా యుద్ధానికి అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, కానీ దావీదుని తీసుకొచ్చాడు దేవుడు. అతను అడవిలో ట్రైనింగ్ అయ్యాడు. అతను చేసే పని ఏంటి? ఈ కత్తులు కటారులతో చేయడు. అతను తుపాకులు అవేమి రావు అతనికి, అసలు ఏవి తెలియవు అతనికి. అయితే ఒక ఒడిసెల రాయితో ఆ విషయం ఎవరికి తెలుసు? అతను ఒడిసెల రాయితో మాత్రమే పడతాడన్న విషయం ఎవరికి తెలుసు? చూసారా? అక్కడికి ఎవరిని ప్రజెంట్ చేశాడు దేవుడు? అతనికి ఏమి యుద్ధాలేమీ రావు. ఎప్పుడు అసలు యుద్ధ సైన్యం చేరడానికి వయసు లేదు అతని దగ్గర, 30 ఏళ్ళు రాలేదు అతనికి. అసలు దేవా, నీకు ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో మీకు తెలుసయ్యా. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అతను ఉపయోగించాడు అనమాట. ఎవరికి బుద్ధి చెప్పడానికే? ఆ సైన్యానికి బుద్ధి చెప్పడానికి. ఆమెకేం తెలుసు? ఆమెకేం తెలుసు? మరి నేను ఒక విశ్వాసిని ఆమెకేం తెలుసు? ఆమెకు అది లేదు, ఆమెకి ఇది లేదు, ఆమెకి అది లేదు అని చెప్పేసి అంటే మరి ఆ మీటింగ్ పెట్టమన్నది ఎవరు? ఎందుకని? ఆ మీటింగ్ ఎలా పెట్టాలో నాకు తెలియదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు చెయ్యాలి, అంతే తెలుసు. అసలు తిరిగేదాన్ని, అన్నిటికీ తిరిగేదాన్ని, కానీ లోపల చాలా భయంతో ఉన్నాను అనమాట. ఎప్పుడైతే 2010లో దేవుడు జయమిచ్చాడో అంటే నెక్స్ట్ మీటింగ్కి కొంచెం తెలిసింది, లాస్ట్ మీటింగ్కి అప్పుడు మాకిద్దరికీ పోరాటం జరిగింది. ఈ ఏజెన్సీ శక్తికి నాకు అప్పుడు పోరాటం జరిగింది. ఇంతమంది సేవకులు ఉండగా
నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావయ్యా అంటే దేవుడు చెప్పాడు నాకు, ఈ పని చేయడానికి నీకే అర్హత ఉంది అన్నాడు. కొంతమందికి కొన్ని అవి ఉంటాయి, కొన్ని స్పెషాలిటీలు ఇస్తాడు దేవుడు. అది నీకే ఉందమ్మా, ఇది నీ ద్వారానే జరగాలి. ఇందులో నువ్వు విజయం పొందితే కనుక ఇక్కడున్న చిన్న చిన్న సేవకులు కూడా ఈజీగా సేవ చేస్తారు అని చెప్పాడు దేవుడు. అయితే ఇది దావీదు లాంటిది అన్నమాట చెప్పాలంటే. దావీదుకి ప్రాణం పోతే పోవచ్చు, ఉంటే ఉండొచ్చు. ఉన్నాడు అంటే జయం వచ్చినట్టు, లేకపోతే అపజయం వచ్చిందంటే మొత్తం ఇశ్రాయేలు మొత్తం అందరూ వాళ్ళకి దాసులు అయిపోవాలి తెలుసా. అతను ఒక్కడితోటే సరిపోలేదు అక్కడ. ఇది దేవుడు నాకు చెప్పింది. ఆ రోజు నుంచి నాకు అసలు నిద్ర పట్టేది కాదండి, గుండెల నిండా దుఃఖం అనమాట అండి. ప్రభువా, ఇంత బాధ్యత అప్పగించేవేంటి నాకు, ఈ పని నేను చేయగలనా ప్రభువా, ఇది నా వల్ల అవుతుందా ప్రభువా, ఇంత బాధ్యత నా మీద పెట్టావేంటి, ఇది నేను చేయగలనా, చేస్తే మంచిదే, చేయలేకపోతే పరిస్థితి ఏంటి. అలా అని చెప్పి అపజయం రావడం నాకు ఇష్టం లేదు. మీకు జయమే నేను తీసుకురావాలి, మీకు అపజయం తేట నాకు ఇష్టం లేదు. కానీ నేను ఆ పని చేయగలనా అని చెప్పి వారానికి ఒక రోజు అనుకుంటా కదా, హోల్ నైట్లు. వారానికి ఒక రోజేనా, వారానికి ఒక రోజు హోల్ నైట్ చేసేవాళ్ళం అండి. మంగళవారం ప్రార్థన మంగళవారం చేసేవాళ్ళం, మళ్ళీ వారానికి ఒక రోజు ఆ నైట్ అంతా ప్రార్థనలో ఉండేవాళ్ళం అన్నమాట. అలా 4 నెలలు ఉన్నామండి. 4 నెలలు చేస్తే భయంకరమైన తుఫాను వచ్చేసింది అనమాట. ఎంత తుఫాను అంటే పాపం ఆటోలు కట్టించుకున్నారట అండి. ఇంకెలా కాదు, ఆటోలు కట్టించుకుని వెళ్దాం మనం అని చెప్పేసి ఆటోలు అవి మాట్లాడేసుకున్నారండి చాలామంది. మాట్లాడుకునేసరికండి తుఫాను పట్టింది. మరి రేపు మీటింగ్ అనగా ఈరోజే టెంట్లు అవి వేసేసేవారు. ఆ వేసిన టెంట్లు పడిపోయినాయండి. ఆ గాలి వానకి ఇటు వచ్చే దేవీపట్నం బస్సు కూడా రాలేదట, కొన్ని బస్సులు ఆగిపోయినాయి అటండి ఆ గాలి తుఫానికి. కానీ అన్నీ జరగవచ్చు, కానీ ఇంచుమించుగా 400 మంది వచ్చి ఉండొచ్చు అని అంచనా వేశారు ఆ రోజు, అంత గాలి తుఫాన్లో. కానీ ఆ రోజు దేవుడు నాకు జయం ఇచ్చాడండి. అది దేవుడికి నాకు మాత్రమే తెలుసు తప్ప ఇంకెవ్వరికే తెలియదు. తండ్రి నీకు స్తోత్రం. నీకు అపజయం తేకూడదని నాకు ఉంది, కానీ తేగలనో లేదో నీకు జయమని చాలా భయంగా ఉండేది ప్రభువా. కానీ ఈ జయము నీకు ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, నీకు అపజయం తేకుండా నాకు సహాయం చేస్తావయ్యా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి అని నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట అండి. ఎందుకంటే 7 మండలాల మీద జయం ఇచ్చాడండి దేవుడు ఆ రోజు. జయం ఇచ్చిన తర్వాత మందిరాన్ని ఇచ్చాడు. ఇదేమి నేను అడగలేదు, అడగకుండానే దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు అనమాట. ఏదైనా కూడా మీకు జాబ్ వచ్చిన తర్వాత కొంతకాలం చేశాక ప్రమోషన్ వస్తుంది. జాబ్లో జాయిన్ అవ్వకుండా ప్రమోషన్ వచ్చిందంటే ఏమన్నా బాగుందండి, అసలు ప్రమోషన్ ఉంటుందా? చదువుకున్నాను నాకు ప్రమోషన్ ఇచ్చారు అంటే ఎలాగిస్తారండి? ముందు జాబు చెయ్యాలి, చేసిన తర్వాత మనకి అప్పగించబడిన ప్రతీదీ చేసుకుంటూ పోవాలి. మనం చాలా రకాలుగా పరీక్షిస్తాడండి. అందరినీ ఒక రకంగా పరీక్షించడు, కానీ అబ్రహాముని ఒక రకంగా పరీక్షించాడు, యోసేపుని ఒక రకంగా పరీక్షించాడు. అబ్రహాంకి ఇచ్చిన తర్ఫీదు వేరు, మోషేకి ఇచ్చిన తర్ఫీదు వేరు, యోసేపుకి ఇచ్చిన తర్ఫీదు వేరు. ఇలా చూసుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తర్ఫీదు ఇచ్చేసాడండి దేవుడు. ఆ పనుల్లో వాళ్ళనే వాడుకున్నాడు. నిజంగా ఇప్పుడంటే మనం యేసుక్రీస్తు వచ్చి అప్పుడే 2025వ సంవత్సరం ఇది.
వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి ఆ రోజుల్లో. వాళ్ళకి ముందు సాక్ష్యాలు లేవు, వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి. కానీ దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడి వాళ్ళు వెళ్ళిపోవటం. నేను అంటాను, నిజమైన సేవ చేసినప్పుడు అండి అది ఎలా ఉంటుందో తెలుసా? చావా ఏంటది, అలాగే వెళ్ళాలన్నమాట. సేవలో వెళ్తే దేవుడికి జయము తీసుకురావడానికి దేవుడు నాకు చెప్పిన పాఠాలు చెప్తున్నాను. దేవునికి విజయం రావాలంటేనంటండి ఒక గుర్రాన్ని స్పెషల్గా మేపిస్తాడటండి ఆయన. దానికి చాలా సెక్యూరిటీ, వేరే గుర్రాలతో కలవనివ్వడట, దానికి చాలా సెక్యూరిటీ చేస్తాడటండి. అది తినే ఆహారం వేరట, అది ఉండే నివాసం వేరట, ప్రతిదీ కూడా చాలా వేరుగా ఉంచుతారటండి ఆ గుర్రాన్ని. అది ఎప్పుడు చేస్తాడు రాజు అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు, దేశం మీదకి దేశం యుద్ధానికి వెళ్తుంది కదా, అప్పుడు తీస్తాడనమాట అండి. బయటికి తీసినప్పుడు యుద్ధం చేసేటప్పుడు అటండి దేవుడు నిజంగా నాకు అలా చెప్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అనమాట అండి. ఈ విషయం ఎవరో చెప్పలేదండి, నాకు ఎవరు చెప్పడం నేను వినలేదు. దేవుడు నాకు బయలుపరిచింది, మీకు చెప్పాను. మరి మీకు గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు. మీకు గుర్తుందా? మర్చిపోయేవా? అయితే ఆ గుర్రాన్ని బట్టి రాజుకి విజయం వస్తుందంటండి. హల్లెలూయా. దేవుడు విజయం కలిగిన దేవుడే, ఆయన బలమైనోడే, ఆయనే బలహీనుడేం కాదు. కానీ మనల్ని బట్టి వస్తుందటండి ఆయనకి విజయం. మనల్ని బట్టి విజయమా విజయమా వీర స్వర్గమా అన్నట్టు ఉండాలటండి ఆ గుర్రం. ఎందుకంటే దాని మీద ఉన్నది ఎవరు? మనము ఒక గుర్రాల్లాగా మనల్ని మేపుతున్నప్పుడు, స్పెషల్ ఫుడ్ పెట్టి అన్నీ పెట్టి మనల్ని మేపుతున్నాడు అంటే టైం వచ్చినప్పుడు విజయమా వీర స్వర్గమా అన్నట్టు నిలబడాలంటాడు. ఆ రోజు నా ప్రాణం పోతుందేమో అన్నంతగా అయిపోయింది నేను ఆ రోజు. ఎవరికీ తెలియదండి. గొప్ప లోకములో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నావు తండ్రి. లోకములో ఉన్నవాడు ఎంతలా ఉంటే నాలో ఉన్నావు నువ్వు, నీ కూతుర్ని నేను నాకెంత పౌరుషం ఉండాలి. ఇప్పుడు ఎవరిని బట్టి పౌరుషం? నాకు నా తండ్రిని బట్టి నాకు పౌరుషం. ఎందుకంటే నా తండ్రికి నేను అపజయం తేకూడదు. అది నాది. ఏదో జరుగుతులే మీటింగ్ కదా అంతే. అది వేరమ్మా, అది వేరు. అయితే ఇక్కడ నేను పెట్టుకున్నది, నేను ఏం ఎలాగా ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతానా బతుకుతానా, ఇది కాదు నాది అక్కడ. కానీ నా తండ్రికి నేను మహిమను తేవాలి. రవ్వ నేను నీ బిడ్డను, నేను నీ కూతుర్ని, నేను నువ్వు నాకు సహాయం చేయి అన్నప్పుడల్లా ఏదో ఒక విడుదల వచ్చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ మాట మనసులో తప్ప నోటుతో అనడానికి లేదండి నాకు. అంత భయంకరంగా పోరాటం నేను అనుభవిస్తున్నాను అక్కడ. కానీ విషయం కింద ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు అనమాట ఇలా జరుగుతుందన్న విషయం. ఇప్పుడు నా ప్రాణం పోతుందో ఉంటుందో నాకే తెలియదు అనమాట. కానీ నా ప్రాణం గురించి నేను ఆలోచించట్లేదు, నా తండ్రికి మహిమ కలగాలి అని నేను ఆలోచిస్తున్నాను. ప్రభువా నీకు మహిమే తేవాలి, నేను నాకు శక్తిని ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి అని ఎప్పుడైతే ప్రభువుని అడుగుతున్నానో ఆ ఒక్క మాటకి ఏదో విడుదలవుతుంది, ఏదో విడుదలవుతుంది, ఏదో విడుదలవుతుంది. ఫైనల్గా విడుదల వచ్చేసిందండి. హల్లెలూయా. అప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. ఆ రోజు నన్ను చంపడానికి చాలా ప్రయత్నం చేసింది. ఏజెన్సీలో ఏలుబడి చేస్తున్న శక్తి అండి. నిజంగానే ఆ మీటింగ్ జరిగాక చిన్నోళ్ళు కూడా మీటింగ్స్ పెట్టేశారు. చిన్నోళ్ళు కూడా మీటింగ్స్ పెట్టేశారు, సేవలోకి వచ్చేసారు. చాలామంది వస్తుంటే రంపచోడవరం దేవుడు వెళ్ళమన్నాడు అని వస్తుంటే సేవకులు ఈయన ఇక్కడికే వెళ్ళమన్నాడంటే దేవుడు, ఈయన ఇక్కడికే వెళ్ళమన్నాడంటే దేవుడు.
ప్రభా ఈ సేవకులు సరిపోరు, ఇంకా సేవకులు కావాలని పంపించండి అన్నాను. అనేటప్పటికి చాలామంది సేవకులు వచ్చారు. ఇప్పుడు ఎంత ఎలాగైపోయారు అంటే వాళ్ళ సేవ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో పోయిన ఎక్కడ అయిపోయింది అనమాట. అక్కడతోటి నాకు ఆ భారం పోయిందండి. అంటే మరి ఏ పని నాకు అప్పగించాడో ఆ పనిని చేసి ముగించారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఎందులో ఉన్నాను? భారతదేశంలో ఉన్నాను కాబట్టి భారతదేశ భారం ఉంటుంది, కానీ ప్రపంచ భారం కూడా ఉంది. అందుకే ఏం జరుగుతుందా అని అలా చూసుకుంటూ ఉంటాను, దాని కొరకు ప్రార్థన చేసుకుంటాను. చెప్పాల్సింది ఒకటి, ఏంటేంటో మాట్లాడాడు దేవుడు ఈరోజు మీతో. ఈరోజు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. అందరితో మాట్లాడాడు. అది సరే, ప్రార్థన చేసుకుందాం. ఏది ఏమైనప్పటికైనా దేవుడు మనకి ఒక పోరాటంలో పెట్టాడు అంటే అందులో నిలబడాడు. దేవుడు మనకు జయం ఇస్తాడు. మరణము తప్పించడం ప్రభు అయినా యెహోవా వశుడు. దేవుడిని కాకుండా వాడు మన ప్రాణాన్ని తీయలేడు, ఆ అధికారం వాడికి ఉండదు. అందుకని దేవుని యొక్క రక్తంలో మనం ఏం చేయబడాలి? భద్రపరచబడి ఉండాలి. ఈ రక్తముతో నన్ను కడుగు నాయన, నీ రక్తంలో నన్ను ముద్రించయ్యా, నీ హస్తంలో మమ్మల్ని భద్రపరచు తండ్రి. నిన్ను నీ కుటుంబాన్ని కూడా క్రీస్తు రక్తంలో ఏం చేయాలి? మనం భద్రపరచుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.